పాట పాడుకుందాం. పాట సంఖ్య 589. ఎడతెగక ప్రార్థించుము. లేదంటే 590 అండి. పాట సంఖ్య 590. విలపింతువా నెహెమ్యా వలె, విలపింతువా ఎజ్రా వలె. విలపింతువా నెహెమ్యా వలె, విలపింతువా ఎజ్రా వలె, కూర్చుండి దుఃఖముతో ఉపవాసముతో పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా. పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా. ఆత్మీయ గ్రహింపు లేకయేం ఆత్మ ఐక్యంబు కోల్పోతిమి. ఆత్మీయ గ్రహింపు లేకయే ఆత్మ ఐక్యంబు కోల్పోతిమి. ఎటు చూచిన ప్రభు ఇల్లు పడిపోయెను, ప్రభు ప్రత్యక్షత కోల్పోతిమి. ఎటు చూచిన ప్రభు ఇల్లు పడిపోయెను, ప్రభు ప్రత్యక్షత కోల్పోతిమి. విలపింతువా నెహెమ్యా వలె, విలపింతువా ఎజ్రా వలె, విలపింతువా నెహెమ్యా వలె, విలపింతువా ఎజ్రా వలె, కూర్చుండి దుఃఖముతో ఉపవాసముతో పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా. పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా. అగ్నిచే కాల్చబడిన గుమ్మంబులన్ పడిపోయిన ప్రాకారమున్, అగ్నిచే కాల్చబడిన గుమ్మంబులన్ పడిపోయిన ప్రాకారమున్, పునర్నిర్మించి నిందను తొలగించెదమా. ప్రభు హస్తంబు తోడుండగన్, పునర్నిర్మించి నిందను తొలగించెదమా. ప్రభు హస్తంబు తోడుండగన్. విలపింతువా నెహెమ్యా వలె, విలపింతువా ఎజ్రా వలె, విలపింతువా నెహెమ్యా వలె, విలపింతువా ఎజ్రా వలె, కూర్చుండి దుఃఖముతో ఉపవాసముతో పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా. పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా. ఆత్మీయ ప్రేమ సహవాసంబుతో ఆత్మ
కలిగించు ఐక్యతతో ఆత్మీయ ప్రేమ సహవాసంతో ఆత్మ కలిగించు ఐక్యతతో ఒకరినొకరు క్షమించి సహించుచు ప్రభు ప్రత్యక్షత పొందేదమా. ఒకరినొకరు క్షమించి సహించుచు ప్రభు ప్రత్యక్షత పొందేదమా. విలపింతువా నెహెమ్యావలే, విలపింతువా ఎజ్రావలే, విలపింతువా నెహెమ్యావలే, విలపింతువా ఎజ్రావలే. కూర్చుండి దుఃఖముతో ఉపవాసముతో పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా. పడిపోయిన గూర్చి విలపింతువా. నెహెమ్యావలే హృదయంబులు చింపుకొని పశ్చాత్తాపముతో ప్రభుని చేరి. నెహెమ్యావలే హృదయంబులు చింపుకొని పశ్చాత్తాపముతో ప్రభుని చేరి. ఒక చేత ఆయుధము పట్టుకొని ప్రభు ఇంటిని కట్టేదమా. ఒక చేత ఆయుధము పట్టుకొని ప్రభు ఇంటిని కట్టేదమా. విలపింతువా నెహెమ్యావలే, విలపింతువా ఎజ్రావలే, విలపింతువా నెహెమ్యావలే, విలపింతువా ఎజ్రావలే. కూర్చుండి దుఃఖముతో ఉపవాసముతో పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా. పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం. ప్రార్థనలోనికి మనము వెళ్ళక మునుపు లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనం. దయచేసి ఎవరైనా ఒకరు చదివి సహాయం చేయండి. వారు విసుగక ఏం చేయాలంట? నిత్యము ప్రార్థన చేయాల. మనకన్నిటికీ దేనికి విసుగు రాదండి, ప్రార్థనకు తప్ప కదా. ప్రార్థన అంటేనే విసుగు, ప్రార్థన అంటేనే నిద్ర, ప్రార్థన అంటేనే ఆకలి, ప్రార్థన అంటేనే పనులు కదా. మేము ఫ్యామిలీ ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు మా ఇద్దరిలో ఎవరికో ఒకరికి అప్పటిదాకా ఆవలింపులు రావు, అప్పుడే స్టార్ట్ అవుతాయి. నాకు రాలేదనుకో ఆమెకు వస్తుంది, ఆమెకు రాకపోతే నాకు వస్తుంది. అదేంటో మాకు అనిపిస్తుంది. అప్పుడు ఇంతసేపు పని చేసినప్పుడు అలసట లేదు కదా, కానీ మోకాళ్ళ మీద వచ్చిన వెంటనే సాతాను వాడే బాణం, బలమైన బాణం ఏంటంట? నిద్ర. చాలాసార్లు మనకి దేవుడు మన జీవితంలో కార్యము చేయకపోవటానికి కారణం ఏంటంటే మనము ప్రార్థనలో విసిగించుకోవడం. అనా దేవుడు నిజముగా ఉంటే నాకు ఈ కార్యము చేయలేదే అని అంటారు కదా. అటువంటి వారికి అందరికీ ఇక్కడున్న నాతో కలిపి ఆ ప్రశ్నకి జవాబే ప్రార్థన విసుగు.
డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి, మన ముందు 130 మంది ఓపీ ఉన్నారనుకో, ఏం చేస్తాం? విసుగుపడతామా? విసుగుపడితే రోగం బాగవుతుందా? బ్యాంకులోనికి వెళ్ళినాం, మన ముందు పెద్ద 2 లైన్లు ఉన్నాయి, విసుగుపడితే డబ్బులు వస్తాయా? డబ్బులు రావు. విసిగినా ఇంకేంటి, నసిగినా అట్లే ఉండాలా? మరి దేవుని దగ్గర మాత్రం క్యూ ఉండద్దా? ఆఫ్టర్ ఆల్ ఒక బ్యాంక్ మండలంలో ఉంటుంది. మహా అంటే మండలం పాపులేషన్ ఎంత? ఒక 20,000, 30,000, 40,000. లేదంటే కడప లాంటి సిటీ తీసుకుంటే ఒక 4 నుంచి 8 లక్షల పాపులేషన్. యూనివర్స్ ఎంత ఉంటుంది? యూనివర్స్ ఎంత? దేవుని దగ్గర ఎంతమంది ఇదే సమయానికి ఇలాగూ ప్రార్థన చేస్తూ ఉంటారో తెలుసండి? ఊహించగలమా? మరి అంతమందిని ప్రభు కనిపెట్టాలి కదా, లిస్ట్ తయారు చేయాలి కదా ఫస్ట్. అట్లా ఎప్పుడైనా అనుకుంటామా మనం? నేను ఇట్లా ప్రార్థన చేయాలి, అట్లా వచ్చేసేయాలనుకుంటాం. దిస్ ఈజ్ నాట్ ఏ ఆన్లైన్ ప్రోడక్ట్. వాట్ ఎవర్ ద లార్డ్ ఈజ్ ప్రొవైడింగ్ ఆర్ గివింగ్ యాజ్ ఈజ్ నాట్ ఏ మ్యానుఫ్యాక్చర్డ్. సో వాట్ ఎవర్ ద డిజైర్, వాట్ ఎవర్ ద లుక్స్ వీ నీడ్, వీ హ్యావ్ టు ఒబే అండ్ వీ హ్యావ్ టు ప్రే. మనము దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు మనకి ఇవ్వవలసింది మనము ఏం చేయాలంట? ప్రభు నాకు ఇది ఇలా ఉండాలి, ప్రభు నాకు ఇది ఈ అవసరత ఉంది. ఇట్ ఈస్ నాట్ ఆల్రెడీ మ్యానుఫ్యాక్చర్డ్. మనము చెప్పిన తర్వాత దేవుడు దాన్ని తయారు చేస్తూ ఉంటాడు. నేను పని చేస్తూ ఉన్నాను కదండి మీషో కంపెనీలో. ఒక బ్రదర్ అడిగాడు నన్ను, కాదన్నా ఏంటన్నా ఆ ఫ్లిప్కార్ట్ కానీ ఇంకోటి కానీ ఆన్లైన్లో ఆర్డర్ పెడితే భలే వచ్చేస్తే మీషో ఎందుకన్నా డెలివరీ అవ్వడానికి డేట్ ఇచ్చేస్తాడంటే, నేను చెప్పాను, మనం ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ కావాలంటే అప్పుడు ఆ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ అయితే ఎలా ఉంటుందండి? సమయం పడుతుందన్న. ఫుడ్ ఆర్డర్ చేసిన వెంటనే ఫుడ్ రాదు. ఎందుకు? ఇట్ విల్ టేక్ టైమ్ టు కుక్. అలాగే మనం మన జీవితంలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అది ఏ అనుభవం కోసమైనా, ఏ అక్కరత కోసమైనా అదేమవుతుందంట? ఆ అక్కరత తీర్చబడటానికి సమయం పడుతుంది. ఎందుకంటే ఆ అక్కర ఒక్క రోజుతో రాలేదు. ఒక్క రోజుతో అనారోగ్యం వస్తుందా మనకి? ఎప్పుడైనా ఒక్క రోజులో క్యాన్సర్ వస్తుందా మనకి? ఒక రోజులో ఎయిడ్స్ వస్తుందా? అట్లాంటివి ఏవి పెద్ద పెద్ద రోగాలు ఒక్క రోజుతో రావు. ఇట్ విల్ టేక్స్ టైమ్ టు గ్రో అండ్ టు ఫైట్ అగైన్స్ట్ అవర్ ఇమ్యూనిటీ. అట్ ద సేమ్ టైం మనం మన ఆత్మీయ జీవితానికి ఆ మాటల్ని పోల్చుకున్నప్పుడు ఆత్మ సంబంధంగా కానీ భౌతికంగా కానీ ఒక కొరత ఎప్పుడు ఒక్క రోజుతో రాదు, ఒక కొరత ఎప్పుడు ఒక్క రోజుతో తీరదు కదా. సమయం పడుతుంది, ప్రార్థన చేయాలి. మనం ఏమనుకుంటామంటే దేవుడు నాకు ఆలస్యం చేస్తున్నాడు అని. మన సమయం ఆలస్యం, లేదంటే మన సమయం ముందుంది అని చెప్పాలి. దేవుని యొక్క ప్రణాళిక ఎట్లుంటుందంటే దేవుడు ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో ఆయన బాగా తెలుసు, అప్పుడే ఇస్తాడు. అది అర్థమైందండి? మనం ఏమనుకుంటామంటే అయ్యో నేను ఇంకా 10th పాస్ కాలేదే, నా స్నేహితులేమో ముందు పాస్ అయిపోయినారు, 3 ఏళ్ళు అయిందన్న 10th చదువుతున్నా. సిగ్గుపడాల్సిన పనిలే. 10th ఫెయిల్ అయిన వాళ్ళు అంతా ఏమీ భిక్షాటం చేయడం లేదు. అర్థమైందండి? మీరు నమ్ముతారో నమ్మరు, బీటెక్లు ఎంటెక్లు చేసిన వాళ్ళే ఇంకా ఎక్కడ పని చేస్తానంట? ఎక్కువ మంది రెస్టారెంట్లలో పనిచేస్తూ ఉన్నారు. కానీ 10th ఫెయిల్ అయిన వాళ్ళు అంబానీలాగా బాగా రాజ్యం వెళ్తూ ఉన్నారు. అర్థమైందండి? బహుశా దేవుడు నిన్ను అలా చేయడానికి అక్కడ ఉంచాడేమో. డోంట్ వరీ. నువ్వెందుకు వై యు ఆర్ థింకింగ్, ఓ లార్డ్ ప్లీజ్ గివ్ మీ ద మార్క్ షీట్ ఆఫ్ 10th క్లాస్. మేబీ దట్ యు ఆర్ గాడ్ హ్యాస్ అనదర్ ప్లాన్ టు మేక్ యూ, టు అనాయింట్ యూ యాజ్ ఎ మిలియనీర్ ఇన్ ద అదర్ స్టేట్స్ టు. దేవుడు నేను గొప్పగా గణపరచాలని తలంచుతూ ఉన్నాడేమో. నువ్వేమో ప్రభా 10th క్లాస్ పాస్ కాలే, ఇంటర్ పాస్ కాలే, డిగ్రీ పాస్ కాలే, ఇంకా ఇక్కడే ఉన్నా. తలంచొద్దు. దేవుడి ప్రణాళిక ఏది ఉందో అది అడుగు కదా. ఇంకా వివాహం కాలే, ఎంత బాధ అన్న. 18 ఏళ్ళు వచ్చినాయన్న, 21 సంవత్సరం వచ్చినాయన్న, 25 ఏళ్ళు అయినాయన్న వివాహం అన్న. 39 ఏళ్ళకు వివాహం చేసుకున్న వాళ్ళు ఉన్నారు తెలుసండి. 40 ఏళ్ళకు వివాహం జరిగింది. ఎంతమంది వచ్చినారు? 2 వచ్చింది. 2 పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తె. ఎవరంట వల్ల? బైబిల్ రాయించబడిన వివాహం అది. ఏందమ్మలారా అక్కడ చూస్తాను. మరి గుర్తు రావాలి మనకి. ఎట్లాంటి పెళ్లి వివాహం? ఎంతమంది ఉన్నారు? 2.
భార్య భర్త అంతే. పెళ్లి కుమార్తె ఎవరు లేరాడా? ఇస్సాకు ఎవరంట? రిబ్కాల వివాహం. బాధపడినారా? ఏడ్చినారా? అయ్యో నాకు పెళ్ళే కాలేదే, మా అమ్మాయికి పెళ్ళే కాలేదన్నా ఏడ్చినారా? ఏం ఏడ్చలే. భార్యగా అవ్వటానికి కావలసిన గుణగణాలు ఆమెలో ఉన్నాయి. ఆమెను చక్కగా చూసుకొని పోషించగలిగే శక్తి సామర్థ్యం ఎవరికి ఉంది? ఇస్సాకులో ఉంది. పెళ్ళి జరిగిపోయింది అంతే. ఎవరు వచ్చినారు? ఎంతమంది వచ్చినారు పెళ్ళికి? ఎవరు రాలా. కొన్నిసార్లు మనకు అనిపిస్తాయి, అయ్యో అన్న నేను ప్రభువుని నమ్మినా కాబట్టి మందిరంలో పెళ్లి చేస్తే నాకేంటంట మా వాళ్ళు ఎవ్వరు రారన్నా మందిరంలో పెళ్లి చేస్తే ఎట్లన్నా అని చాలామంది తలంచుతారు. మన పెళ్ళికి ఎవ్వరు లేకపోయినా కూడా మనము ప్రమాణాలు ఎవరి సన్నిధిలో చేస్తాము? దేవుని సన్నిధిలో చేస్తాం. అందరూ మోసం చేయొచ్చు, అవునా కదండి? అందరూ ఏం చేయొచ్చు, ఏం పర్లేదు డివోర్స్ ఇచ్చేయి మేము ఉన్నాంలే అని అంటారు. కానీ దేవుడు ఏమంటారు తెలుసా? పట్టుకుంటే జాగ్రత్త, నాతో పాటు తీసుకెళ్తా. ఉంటే ఇక్కడుండు, నీ భార్యతో లేదా నీ భర్తతో, లేదంటే వేరే స్త్రీ అన్నావా జాగ్రత్త, వేరే పురుషుడు అన్నావా జాగ్రత్త. దేవుడు భయం పెడతాడు కదా. కాబట్టి మనం మన జీవితంలో ఏం చేయాలంట? మన జీవితంలో అన్నిటి కొరకు ప్రయాసపడాల్సిన పని లేదు. దేవుడు తప్పనిసరిగా మనకేం చేస్తాడంట? తగిన కాలం అందిస్తాడు. కాబట్టి ప్రార్థన చేయాలి. ప్రార్థన మన జీవితంలో ఏంటంటే భాగం. ఆహారము నీళ్ళు ఎట్లా మన జీవితంలో ఒక భాగం అయితే మనం ప్రార్థన అన్నది కూడా భాగం అయిపోవాలంతే. ప్రార్థన ఎంత ఫ్లెక్సిబుల్ అంటే మనము నిద్రపోయేటప్పుడు ప్రార్థన చేయొచ్చు, అవునా కదండి? పడుకొని ప్రార్థన చేస్తే ఎవరైనా కొడతారా? లేదు. నువ్వు పని చేస్తూ ఉన్నావు ఎక్కడైనా సరే, నా పని చేస్తూ ఉన్నప్పుడు లోపల నువ్వు ప్రార్థన చేస్తే ఎవరైనా నేను తిడతారా? నేను పనిలోంచి తీసేస్తారా? లేదుగా. కాబట్టి ప్రార్థన, సీ ద ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన ఎట్లాంటిదంటే నువ్వు ఎక్కడ నుండి చేయొచ్చు. మోకాలొంగి చేయొచ్చు, నిలబడుకొని చేయొచ్చు, నడుస్తూ చేయొచ్చు, పడుకొని కూడా చేయొచ్చు కదా. దేవుడు వినడా ప్రార్థన? దేవుడు వింటాడా వినడా? ఒకరోజు ఒక అబ్బాయి ఒక చక్కని ప్రశ్న వేశాడు నన్ను. నేనేం చెప్పానంటే, నాకు సమయం అంటే నేను దేవునికి ఇచ్చే సమయం అన్నది ఎప్పుడు దొంగలించను. నా ఉదయకాలం 30 నిమిషాల 40 నిమిషాల గంటన 2 గంటల నేను ఏదైతే ప్రభుకు తీర్మానం చేసుకున్న ఆ సమయం నేను ఎక్కడైనా ఉండి బైబిల్ చదవడానికో ప్రార్థన చేయడానికి ఉపయోగిస్తానన్న. అంటే మా ఫ్రెండ్ అడిగాడు, సరేలే హీరో, ఒకవేళ నీకు వాష్రూమ్ వచ్చింది, వాష్రూమ్కి వెళ్ళిపోయినావు, నువ్వు బైబిల్ చదువుతావా అని అడిగాడు. ఖచ్చితంగా అని చెప్పిన. అబ్బాయి అన్నాడు, అరే ఏంది లెట్రిన్లో బైబిల్ చదువుతారా? అది పరిశుద్ధమైంది కదా, నువ్వు అపరిశుభ్రమైన దాంట్లోకి తీసుకెళ్తున్నావే అని అన్నాడు. సరే మంచి ప్రశ్న వేసినావు, లెట్రిన్ కూర్చుంటా నేను చచ్చినా. అరే ఈడింగా కడుక్కోకుండా వచ్చినాడు, పరలోకం లేదు అంటాడారా దేవుడు అన్నా? వాడు పక్కన అయినాడు మా ఫ్రెండు. కరెక్టే కదా. ఒకవేళ దేవుడు అప్పుడే వచ్చినాడు, అరే నువ్వు ఇంకా వాష్రూమ్లో కడుక్కున్నాకు వచ్చి అంటాడా? లేదుగా. కాబట్టి హృదయం పరిశుద్ధమైనదైతే చాలు, బయట సంగతులు కాదు. కాబట్టి మనం మన జీవితంలో ప్రార్థనని విసుగకుండా చేయడం అలవాటు చేసుకోవాలి. వస్తుంది విసుగు కదా. ఒక పని చేయని పని ఒకసారిగా మనం చేసే మనకు విసుగు వస్తుంది. అర్థమైందండి? ఒక కొత్త జాబ్లోకి మనం వెళ్ళినప్పుడు విసుగు వస్తుంది. అయితే కొద్ది రోజులు పోను వెన్ వి బికమ్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ జాబ్, అప్పుడు విసుగు వస్తుందా? రాదు. మనము చేసినట్లు ఆ పని ఎవరు చేయలేరు అని మనకు అనిపించింది, మనకు విసుగు వస్తుందా? రాదు. అది ఇక్కడ ఉన్న విచారకరమైన సంగతి. ప్రార్థన చేయం మనం కదా. ఏం చెప్తాం అన్నీ అంతా ఇప్పుడు షేరింగ్ ఎక్కువైపోయింది. వాట్సాప్ వచ్చిండొచ్చు కదా, ఎవరికి ఏ కష్టం వచ్చినా సింపుల్గా ఒక షేర్ బటన్తో 10 మంది సేవకులకి అన్న ప్రార్థన చేయండి అన్న, లేదంటే 100 మందికి షేర్ చేసే ఆప్షన్ వచ్చేసింది. కాబట్టి అబ్బా ఎట్లున్నారంట ఈ దినాల్లో మనమంట మన కష్టాలు అందరితో పంచుకొని కల్వరి సతీష్ అన్నకి, జాన్ వేస్ల్ అన్నకి, ఇంకొకరికి అబ్బా పెద్ద పెద్ద సేవకులకి ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చేసాం, ఇంకా ఏం పర్వాలేదు అనేసి కాళ్ళ మీద కాలేసుకొని టేబుల్ ఫ్యాన్ వేసుకొని కూలర్ లేకపోతే ఎంచక్క 42 ఇంచెస్ ఎల్ఈడి టీవీని పెట్టుకొని కాళ్ళ మీద కాలేసుకొని ఊగుతా మన కష్టాలన్నీ మర్చిపోతాం కదా. పాపం మనమేమో ప్రార్థన చేసి సేవకులేమో చేసి టీవీ అంటదంట ఏమని తెలుసా, నువ్వు ఆర్పితే
దేవుడు పని చేస్తాడు, నేను ఆరిపోతే దేవుడు పని చేస్తాడని అదంటే మనం అంటాం, నువ్వు ఆరిపోతే నేను పని చేయలేనని. అట్లా ఉంటుంది మన అనుసంధానం. అయితే మనము చూస్తే దేవుడు ఏం చెప్పడానికి ఇష్టపడతాను అంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. రండి, ఈ దినం ప్రభు ఇచ్చిన కృప కొలది ఒక 4 రకాలైన ప్రార్థన నేర్చుకొని మనం ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. రండి, దాని కొరకై మొట్టమొదటి ప్రార్థన ఏంటంటే ప్రభువును స్తుతించడం కదా. మనము గతసారి నేర్చుకుంటూ వచ్చిన భాగం ఏంటంటే ప్రార్థనలో ఉన్న రకాలు. అదే ఇప్పుడు కూడా మనం కొంచెం ఆలోచన చేయగలిగితే మొట్టమొదటిగా ప్రార్థన ఎట్లా ఆరంభిస్తూ వస్తాం మనము? దేవుని స్తుతించడం. ప్రభువును స్తుతించడం కూడా ప్రార్థనే. ప్రభువును స్తుతించడం అన్నది ఎట్లా స్తుతిస్తాం చెప్పండి? ఎట్లా స్తుతిస్తాం? కొంతమంది ఎట్లా స్తుతిస్తారు దేవుని అంటే పాటలు పాడి స్తుతిస్తారు, అవునా కదండి? అంటే దేవుడు చేసిన మేళ్ళకై ఏం చేస్తాం మనం? పాటలు పాడి స్తుతిస్తాం. ఇంకొంతమంది సాధారణంగా హెబ్రోన్లో మనం ఏం చేస్తాం? హెబ్రోన్ ఖచ్చితంగా ఏ స్తుతికుడిగా పెట్టుకున్నా కూడా చివరిన మీటింగ్ వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? అయా దేవుడు ఈ కుటుంబ పక్షముగా చేసిన మేళ్ళను బట్టి ఒక సిస్టర్ ఒక బ్రదరు స్తుతించని, తర్వాత చివరిగా కుటుంబంలో ఉన్న ఒక సభ్యుడు స్తుతిస్తారు, చివరిగా సేవకుడు ప్రార్థన చేసి ముగిస్తాడు, అవునా కదండి? సీ ద ప్రాసెస్. దేవుడు ఎంత చక్కగా నేర్పిస్తూ వచ్చాడు ఒక క్రమాన్ని. కాబట్టి మనము చూస్తే ప్రార్థన చేయడం, స్తుతించడము కూడా ప్రార్థించడమే. చాలాసార్లు మనం అనుకుంటాం దేవుడు ఏం మేలు చేసినాడని. అటువంటి ప్రార్థనలు ఉన్నాయి. నిర్గమాకాండం 15వ అధ్యాయంలో చూస్తే వాళ్ళు దేవుని స్తుతించినారు. ఎవరంట వారు? నిర్గమాకాండం 15లో దేవుని స్తుతించిన గుంపు ఎవరంట? ఇశ్రాయేలీయులు. రండి, ఒక్క మాట చదువుకుందాం అంతే, ఎక్కువ ఏమొద్దు, ఒక్క మాటనే. నిర్గమాకాండం 15వ అధ్యాయము, బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 15 వర్స్ 11, 11వ వచనం. యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడెవడు కదా. ఎంత చక్కగా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? దేవుని స్తుతిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రైజింగ్ ఈజ్ అనదర్ స్టెప్ ఫర్ ద ప్రేయర్. కాబట్టి ప్రార్థన, కొన్నిసార్లు స్తుతించడము కూడా మనము దేనిగా పరిగణించవచ్చంట? ప్రార్థన. కాబట్టి మనం మన జీవితంలో స్తుతించాల. దేవుడు మన జీవితంలో ఎన్నో మేలు చేసింటాడు. ఉదయము రాత్రి మేళ్ళ సంఖ్య మనం ఊహించలేం కదండి. చాలాసార్లు మనకు తెలియకుండానే మనం వెళ్తూ ఉన్న వాహనాలను దేవుడు ప్రమాదం నుండి తప్పిస్తాడు. నా జీవితంలో అయితే ఎన్నిసార్లు రేచల్ నేను వెళ్తాను, ఒక సెకండ్లో అట్లా బయటకు వచ్చినాం మనం, వాడు ఇట్లా వచ్చింటే అండి, నువ్వు అట్లా పోయింటే అండి అని అంటది కదా. తప్పించేది దేవుడే. ఎన్ని మేలులో మనం ఒక చోటు నుంచి ఇంకో చోటుకి గమ్యస్థానం చాలాసార్లు మనం ఊహించలేం, వెళ్తామా వెళ్ళలేమా అని. అయితే దేవుడే మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇశ్రాయేలీయులు ఏం చేస్తూ వచ్చారంటే వారికి దేవుడు చేసిన మేలు. ఏం మేలంట? శత్రువులు తమ కన్నుల ఎదుట చనిపోయినారు. శత్రువులు తమ కన్నుల ఎదుట ఏమైపోతా ఆ సముద్రంలో కృంగివేయబడతా వచ్చినారు. వారి శవాలు ఏమైతే వచ్చినాయంటే ఒడ్డుకు వచ్చినాయి కొట్టుకొని కొన్ని. అప్పుడు అనుకున్నారు, ఇప్పటిదాకా ఏముందంటే వారికి కలవరం ఉంది, భయం ఉంది. ఆ భయం నుంచి విడిపించబడి ఇప్పుడు అన్నారు, అబ్బా దేవా నీ వంటి వాడు ఎవరయ్యా అని. కాబట్టి మనం మన జీవితంలో నిత్యము ఈ అనుభవాన్ని కలిగి ఉండాలా, పాటించాలా, ఈ అనుభవంలో సాగాల. ఏంటి? స్తుతించడం. మన ప్రార్థన ప్రారంభం ఖచ్చితంగా ప్రభును స్తుతించాలి. ఎట్లా స్తుతించాలా? స్తుతి అని కాదు, లేదంటే గట్టిగా అరవడం కాదు. ఆయన చేసిన ప్రతి మేలును ఏం చేయాలంట? కీర్తనకారుడు అన్నట్టు తల పోసుకోవాలి. అంటే ప్రభువా గడిచిన రాత్రి అంతా కాపాడడం అంటే కొన్నిసార్లు జెడ్ సెక్యూరిటీ కూడా నిద్రపోతారు, అవునా కదండి? కానీ మనల్ని కాపాడేవాడు ఎవరంట? కీర్తన గ్రంథం 121లో రాయించబడింది, కునుకడు నిద్రపోడంట. అంటే కునుకడు అటంటాం. అట్లాంటిది కూడా లే, ఆయన కనులు ఏం చేస్తాయంట? లోకమంతా సంచారం చేస్తూ ఉన్నాయి. 24/7, 365 × 24.
కొన్నిసార్లు మన సర్వైలెన్స్ కెమెరాస్ పనిచేయవు, కానీ దేవుని యొక్క కనుదృష్టి నుంచి ఎవ్వరు తప్పించుకోలేరు. కాబట్టి ఆయన స్తుతించాలా. వారు ఆయన స్తుతిస్తూ వచ్చినారు. మరి మన జీవితంలో నేర్చుకోవాలి ప్రార్థన అంటే. రెండవదిగా ప్రార్థన అంటే ఏమిటంటే మనకున్న అవసరతలు చెప్పడం ప్రార్థన కదా. ఆదికాండం 15వ అధ్యాయంలో చూస్తే ఆయన అంటా వచ్చినాడు ఏమని, నువ్వు నాకేమిస్తే ఏమయ్యా, నాకు పిల్లలు లేరు అన్నాడు. ఎవరు? అబ్రహాం. తన సంగతి చెప్పుకున్నాడు. ఏంది నా పరిస్థితి, ఇంత ఐశ్వర్యం ఉంది, ఇంత ఆస్తి ఉంది, కానీ నాకు వారసుడు లేడే అన్న బాధ కదా. మన సంగతి చెప్పుకోవాలా. మనకున్న కష్టం ఏంది, ఇబ్బంది ఏంది, ఇరుకేంది దేవునితో చెప్పాలా. మనం ఏం చెప్తాం, మనుషులతో అన్నీ చెప్తాం పూసగుచ్చినట్టు. అంటే ఏంటి, అది ఒకటి తర్వాత రెండు తర్వాత మూడు అట్లా దేవునికి చెప్తామండి మనము. మనం ఎప్పుడు ఫోన్లో అందరితో మాడతాం, దేవునితో మాడతామా? దేవునితో మాట్లాడాలా. యెషయా గ్రంథం 33:3 అనుకుంటా, ఇర్మియా 33:3 ఏం రాయించుంది, కాలంటే మీ ఐ విల్ ఆన్సర్ ది, నాకు మొరపెట్టుము, ఎవరంటే ఉత్తరం ఇచ్చేది దేవుడే. చిన్నప్పుడు ఎప్పుడైనా ఉత్తరాలు వస్తే ఎంత సంతోషమో కదా, ఎక్కడి నుండి వచ్చిందో ఏం సంతోషమో అని. ఇప్పుడు దేవుడే అంటున్నాడు, అయ్యా నువ్వు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా, నీ కష్టం ఏంటో నాకు చెప్పు, నీ ఇబ్బంది ఏంటో నాకు చెప్పు, నీకు ఈరికేంటో నాకు చెప్పు కదా, నేను తీరుస్తానంటాడు దేవుడు కదా. మనం అవన్నీ ఏం చెప్పాం దేవునికి, ఏం చెప్పకుండా మనసులో ఉండే. కొంతమంది భలే డైలాగ్ వేస్తారు, ఏం తెలుసా, నా కోరిక ఏందో దేవునికి తెలుసులే అని. దేవుడు కూడా ఏమంటాడు తెలుసా, నీ కోరిక ఏందో నోరు తెరిచినప్పుడు నేను తీరుస్తాంలే అని అంటారు దేవుడు కూడా. మనం దేవునికి నోరు తెరిచి చెప్పలేకపోతే ఎట్లా? అందరి దగ్గర నోరు తెరుస్తాం కదా. ఇప్పుడు ₹1 అవసరమైతే ఏం చేస్తాం, అన్న ₹1 ఇవ్వండి అన్న రేపు ఇస్తామని అంటాం, అవునా కదండి. ఒకవేళ మనకి ఏదైనా తినాయిపించానా, చాక్లెట్ ఇవ్వండి అన్న రేపు ఇస్తాంలేండి, ఎక్కడికి వెళ్తాం అని అంటాం కదా. మరి దేవునితో అదే మాట చెప్తాం. మనకున్న దేవా ఏదో నా ఇంట్లో పలానా కొరత ఉందయ్యా, నా ఇంట్లో తినడానికి ఆహారం లేదు. ఆమె చెప్పింది ఎక్కడ, మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ఆమె వచ్చి చెప్పింది, అయ్యా నా యొక్క భర్త ఎవరనుకున్నావు, నీ దగ్గర పని చేస్తూ ఉన్నాడు, ఇంట్లో తినడానికి ఏం లేవు, అప్పుల ఊపులో ఉన్నాం. యజమానులు వచ్చారు, మేము ఎవరి దగ్గర అయితే అప్పులు చేసామో వాళ్ళు నా పిల్లల్ని తీసుకొని వెళ్తున్నారయ్యా, తీసుకపోతాం, ఏం చేస్తావు, అప్పు కడతావా, పిల్లల్ని ఇస్తావా బానిసగా అంటే, ఆ తల్లి వెళ్ళి ఆ ప్రవక్త దగ్గరికి వచ్చి అంటా ఉంది, అయ్యా ఏం చేయాలి చెప్పండి, ఇప్పుడు ఏం చేయాలా నేను అని అంటే, ఆయన అడిగాడు, అమ్మ నీ ఇంట్లో ఏముంది అంటే, నూనె కుండ ఒకటి ఉంది, ఉన్నది చెప్పింది, లేనిది చెప్పలే. అదే మనమైతే ఏం చేస్తాం, లేనిది కూడా చెప్తాం. కానీ ఆమె ఉండేది చెప్పింది అంతే, నా దగ్గర ఇదే ఉంది, పో నిన్ను ఆశీర్వదిస్తా, ప్రార్థన చేసి ఇట్లా చేయి అన్నాడు అంతే. ఫస్ట్ ఏమన్నాడు, నీ అప్పులు కట్టి తర్వాత సంతోషపడు అన్నాడు. కాబట్టి చూడండి, మనం మన జీవితంలో రెండోది, మనకున్న ప్రతి అక్కరత దేవుని మందిరంలోనికి వచ్చి, లేదంటే దేవుని సన్నిధానంలోకి వచ్చి మనం చెబితేనే దేవుడు తీరుస్తాడు. మనం చెప్పలేదనుకో దేవుడు తీర్చాడు అండి. దేవునికి తెలిసినా తీర్చాడు. ఎందుకు చెప్పమంటారా, ఒక మంచి సామెత ఉంది, ఆకలి అయితే అమ్మైనా సరే అడిగితేనే అన్నం పెడుతుందంట కదా. మరి దేవునికి అన్నం అన్నీ దేవునికి తెలుసు. ఎక్కడ మళ్ళీ డైలాగ్ చెప్తాం, మత్తయి సువార్త 6:33, మీకు ఏది కావాలనో అవన్నీ ప్రభుకు తెలుసు, మొదట మీరు ఆయన రాజ్యమును నీతిని వెదకుడి అని అంటారు. ప్రభుకు చెప్పాలా మనకున్న అవసరత. ప్రభు కూడా ఏం చేస్తారు, అయ్యో నా బిడ్డ అవసరతలో ఉందంట, నన్ను అడిగింది, నేను సహాయం చేయకపోతే ఎవరు చేస్తారు కదా. ఆ ఆలోచన వస్తుంది. మనం ప్రార్థనే చేయలేదనుకో, మనం దేవునికి ఏం చెప్పలేదనుకోండి, మన సంగతి దేవుడు ఏమనుకుంటాడు, అయ్యో ఇంకా నా బిడ్డ ఆశీర్వాదంలో ఉంది, ఇంకా కొరతలో లేదు, కాబట్టి నేను కూడా ఇంకా కొద్ది రోజులు ఆగి సహాయం చేద్దాంలే అని అనుకుంటాడు. కాబట్టి సెకండ్లీ వీ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ పిటిషన్. అంటే మన అక్రత మనం ప్రభుకు చెప్పడం. మనం ఏం చేస్తాం, ఏదైనా సరే చిన్నప్పుడైతే లెటర్స్ రాసేవాళ్ళం కదండి, లీవ్ లెటర్ అంటే, అయ్యా నేను రేపు స్కూల్కు రాలేను అని. కాబట్టి దేవునికి ఏం చేయాలా, రెండోదిగా మనము వీ మస్ట్ హ్యావ్ ఏ పిటిషన్. దేవునికి మన సంగతి మనం చెప్పాలి, అప్పుడే దేవుడు మన అక్కరత తీరుస్తాడు. మూడవ అనుభవంలోనికి వెళ్దాం. మూడవ ప్రార్థన, థర్డ్ ప్రేయర్ ఆఫ్ ఇంటర్సెషన్ ఇంగ్లీష్లో. తెలుగులో అయితే కనుక మనము చూస్తే ఇతరుల కొరకై ప్రార్థన చేయడం, ఇతరుల అవసరత కొరకై ప్రార్థన చేయడం. అదే మాటని మనము 1 తిమోతేయులకు రాసిన పత్రికలో చూస్తే 2వ అధ్యాయములో ఏం రాయించబడి ఉంటుంది, మీరు ఎవరి కొరకంట, రాజుల కొరకును, అధికారుల కొరకును,
ప్రార్థన చేయండి అని రాయించబడి ఉంటుంది. మనుషులందరి కొరకు. ఇంకా చూస్తే ఆ ప్రార్థన మెట్లుంటాయి, ప్రార్థన యాచన అన్న మాట మనకు అక్కడ కనపడుతుంది. కాబట్టి మనము చూస్తే ఆదికాండం 18వ అధ్యాయంలో ఈ మనుషుడు ఎవరు, అబ్రహాం ఏం చేస్తూ ఉన్నాడంట, తన యొక్క అన్న కుమారుడు అనగా లోతు కొరకు ఏం చేస్తూ ఉన్నాడంట, ప్రాధేయపడుతూ ఉన్నాడు, యాచన చేస్తూ ఉన్నాడు. అక్కరత ఎవరిది? లోతుది. కానీ ప్రార్థన చేసేది ఎవరంట, అబ్రహాము చేస్తూ ఉన్నాడు. చూడండి వ్యత్యాసము. మన అవసరత కొరకు మనము ప్రార్థన చేస్తే దట్ ఈజ్ పిటిషన్. అదే ఇతరుల అవసరత, పలానా వ్యక్తి అనారోగ్యంలో ఉన్నాడు, దేవా పలానా వ్యక్తి రోగంలో ఉన్నాడు, పలానా వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్నాడు, పలానా వ్యక్తి పాప జీవితంలో జీవిస్తూ ఉన్నాడు, పలానా వ్యక్తి పాడైపోతూ ఉన్నాడు, దేవా నా బిడ్డకు చదువు రావట్లేదు, దేవా నా బిడ్డకి జ్ఞానం లేదు అని ప్రార్థన చేస్తాము కదా, దట్ ఈజ్ ఇంటర్సెషన్. 3వ అనుభవము కలిగి ఉన్నామా? ఎప్పుడు మన కోసమే కదా. మన ప్రార్థన అంతా ఎప్పుడు ఎట్లాంటిదంట, దేవా పాడు 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 కదా, కాపాడులో నుంచి కాబోయే అంత పాడే. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. 3వ అనుభవం చాలా ప్రాముఖ్యమైనది. కీర్తన గ్రంథంలో దావీదు అన్నాడు, దేవుని మందిరం కొరకు ప్రార్థన చేయి, దాని క్షేమము, యెరూషలేము యొక్క క్షేమము నీ క్షేమముకు కారణమవుతుంది అన్నాడు. కాబట్టి ప్రార్థన చేయాలి. ఇతరుల కొరకు, అధికారుల కొరకు, రాజుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. 4వదిగా చివరిగా ప్రార్థన అంటే ఏంటంటే ప్రభువుకు కృతజ్ఞతాస్తుతి చెల్లించడం. కీర్తన గ్రంథం 100వ అధ్యాయంలో రాయించబడింది ఏమని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు ఎక్కడ రావాలంట, ఆయన ఆవరణములలోనికి ప్రవేశించుడి అని రాయించబడింది. అంటే కృతజ్ఞత అంటే ఏంటి, అపస్తమానము మనము ఇంట్లో వండుకునేవన్నీ తెచ్చి మందిరంలో పెట్టబడి కాదు కదా. ఏంటంట, దేవా నా జీవితంలో ఈ మేలు చేసినావు దేవా, నేను ఏం చేస్తున్నా, కృతజ్ఞుడనై ఉంటా నీ కోసం, నువ్వు చేసిన మేలును బట్టి కదా. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో అదే మాట రాయించబడి ఉంటుంది. ఏమని, దేవా నీవు ఎవరినిచ్చావు, నాకు ఎవరినిచ్చావు, కుమారుడనిచ్చినావు కదా. ఎవరనింది 1 సమూయేలు 2వ అధ్యాయంలో హన్నా అన్నది కదా. నీవు నాకు ఇచ్చిన కుమారుడివి, ఏం చేస్తున్నా, నీ కొరకే పెంచుతున్నా, కృతజ్ఞతా జీవితం కదా. కాబట్టి ఈ 4 ప్రార్థనలు, మొదటిగా ఏంటంట, ప్రభువును స్తుతించడం ఆ ప్రార్థన. 2వది ఏంటంట, మన విన్నపాలు ప్రభువుకు చెప్పడం ఆ ప్రార్థన. 3వది ఏంటంట, ఇతరుల కొరకు ప్రార్థన. 4వది ఏంటంట, దేవుడు చేసిన మేళ్ళన్నిటికై కృతజ్ఞతతో ప్రార్థన. 4 రకాల ప్రార్థనలు కదా. ఈ 4 అనుభవం మనం ఏం చేయాలంట, నిత్యము కొనసాగించాలి కదా. ఉపవాసం అంటే అన్నం తినకుండా ఉండడం మాత్రము కాదు, కానీ దేవునికి నచ్చిన పని చేయడం. దేవునికి నచ్చింది ఏంటంట, అనేకులు దేవుని యొక్క మార్గమును తెలుసుకోవడం. కాబట్టి అనేకుల కొరకు ప్రార్థన చేయాలి. మనం బహిరంగంగా వెళ్ళి సువార్త చెప్పలేకపోవచ్చు, అయితే వారి కొరకు ప్రార్థన చేసే స్వేచ్ఛ దేవుడు మనకిచ్చినాడు, ఆ అధికారాన్ని దేవుడు మనకిచ్చినాడు. కాబట్టి మనం ఏం చేయాలా, ప్రార్థన చేయాలి. మోకరించండి, దేవుడి మాటలు దీవించును గాక.